క్రమముగా పరం పూజ్యులు ప్రాతఃస్మరణీయ పరమ ఆరాధ్యులు జగద్వందనీయులు ఎస్కేసిఎం గోసేవాశ్రమ సంస్థాపక ఆచార్య మధ్య గురుదేవ్ గురు కృపామూర్తి విష్ణుపాద్ పరమహంస పరిప్రాజకాచార్య అష్టోత్తర శ్రీమద్ భక్తి సౌధ కేశవ గోస్వామి మహారాజ్ వారి దివ్యపాదంలో ఇదాస్ అనంత కోటి దండోత్ ప్రణామం చేస్తూ వారి అహేతుక కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. తదుపరి పరమ గురుదేవ్ నిత్యలాభ విష్ణుపాద్ పరమహంస పరిప్రాజకాచార్య అష్టోత్తర శ్రీమద్ జగద్గురు భక్తి వైభవ పురి గోస్వామి మహారాజ్ వారి దివ్యపాదంలో ఇదాస్ అనంత కోటి దండోత్ ప్రణామం చేస్తూ వారి అహేతుక కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. రూపాను గురువర్గులు ఆచార్యుల తాలూకు దివ్యపాదంలో ఇదాస్ భూరి భూరి సాష్టాంగ అనంత కోటి దండ ప్రణామం చేస్తూ వారి అహేతు కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. భగవత్ కథా పిపాసు మరియు గురు భ్రాతలందరికీ మాతృమండలికి యథాయోగ్య మనస్సుమాంజలి తెలియపరుస్తూ అఖిల గుణగని నిధి కరుణాసాగర భక్త బచ్చల కల్పతరు దయాసాగర శ్రీ హరి తాలూక మహతి కృప ఈరోజు ఈ త్రిసంధ్యా సమయంలోని భగవత్ సన్నిధిలో మనందరికీ మానవ జన్మలోని సర్వోత్కృష్టమైన ఫలం సత్సంగం లభిస్తుంది. ఇది కేవలం హరి గురు వైష్ణవుల తాలూకా మహతి 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 కృప. ఆంజనేయ స్వామి లంకాని అగ్నిదాహం చేసి మళ్ళీ సింధుని దాటి వెళ్ళిపోయారు. మరి రామచంద్రమూర్తికి ఏ విధానంగా వ్యాఖ్య చేశారు, ఏ విధానంగా లంకాని దహించాను. అన్ని కార్యానికి రాముడే సంపాదించారు. రామకార్యము రాముడి వల్లే అవుతుంది అని ఆంజనేయ స్వామి ప్రతి విషయం సూచించి చెప్పారు. రావణాసుడికి మండోదరి కూడా చెప్తున్నారు, స్వామి రామదూతుడే మన కుమారుని అశోక వాటికాని మరి లంకాని దహించి మన ముందే వెళ్ళిపోయారు, కానీ మనం ఏం చేయలేపాం. మరి రాముడే వచ్చారంటే మన పరిస్థితి ఏంటి అని కూడాను హెచ్చరించినా కూడాను రావణాసుడికి ఏ ప్రకారంగానూ బోధపడుకుంటుంది. సచివో చేద గురుతి నిజో ప్రియ బలహి భయ ఆశో రాజధర్మతనతిని करहोई बेगी नाशो राम सिया राम राम सिया राम. సచివ సచివ అంటే ఎవరు? సచివ అంటే మంత్రి. మరి వైద్య అంటే ఎవరు? డాక్టర్. వైద్యులు అంటే చూసారా, వైద్యో నారాయణ హరి అని వైద్యులు. మరి గురు, ఒకటి గురు, వైద్యులు, మంత్రి. ఈ ముగ్గురు ఏదైతే వాస్తవమో అదే చెప్పాలి. అటువంటి అవతల వ్యక్తి ప్రసన్నవడానికి ఏదైనా చెప్పకూడదు. గురువు వాస్తవానికి చెప్పాలి. లేదు గురువు అనుకుంటారు, అతను తప్పుగా అనుకుంటారేమో అందుకే చెప్పను అనే సందేహం అయితే, వైద్యులు డాక్టర్ పేషెంట్ తప్పుగా అనుకుంటాడని చెప్పేసి రోగాన్ని చెప్పపోతే, మరి మంత్రి నీతి ఏదైతే అది చెప్పకుండాను రాజు కోప్పడతారో రాపితే తప్పుగా అనుకుంటారని నీతి చెప్పిపోతారో ఆ రాజ్యము, ఆ దేహము, మరి ఆ శిష్యుడు సర్వనాశనం అవుతాడు.
చెప్తున్నారు ఇక్కడ ఏంటి? రాజధర్మతోనో తీని కరహి బేగి నాశం, అతి త్వరగా నాశనం అయిపోతుంది. గురువు వాస్తవాన్ని చెప్పాలి, డాక్టర్ వాస్తవాన్ని పేషెంట్ తాలూకా ఏంటి అని చెప్పాలి. మరి మంత్రి కూడాను ఏదైతే వాస్తవమో అదే చెప్పాలి. దాపరికలు ఉండకూడదు దీంట్లోని. సో విధానంగాను సోయి రావణ कहु बहु निसहाय, अस्तुति करहि सुनाय सुनाय, अवसर जाने विभीषण आवा, भ्राता चरण शिशु देई नावा, राम श्री राम राम श्री राम. ఇదే అవసరమని విభీషణుడు వచ్చారు ఎవరి దగ్గరికి? రావణాసుడి దగ్గరికి. ఇది అవసరం. అవసర జాని విభూషణ ఆవా, విభీషణుడు వచ్చి ఏం చెప్తున్నారు? ఇప్పుడు పరిస్థితి కాలము రావణాసుడిది మంచిది కాదు. విభీషణుడు ఏం చెప్పాలి, ఏం చెప్తే బాగుంటుంది రాజ్యానికి అని కొన్ని హితోపదేశం దానికి ఉపదేశం అన్నికి ఎవరు, కానీ చెప్పుదాం వాస్తవం అనేది ఏంటి అని వచ్చారు. భ్రాత అంటే ఎవరు? అన్నయ్య దగ్గరికి వచ్చారు. అవసర సుని పుని సిరునాయ్ बैठ निज आसन, भला बचन पाई अनुशासन, जो कृपाल पूछो मही बाता, मही अनुरूप कौहित ताता. శిరసు వంచి మంచి ఉపదేశం ఇచ్చినా కూడాను తల ఎత్తి అభిమానం అహంకారంతో చెప్తే ఎవరు వినరు. పోతే నేను విన్ను అంటాను. మనం మంచి చెప్పినా కూడాను, హితం చెప్పినా కూడాను వాళ్ళకి వినవనంగా చెప్తే కదా వింటారు ఎవరైనా. మీరు ఎంత నీతి చెప్పండి, ఎంత ధర్మం చెప్పండి, అభిమానం అహంకారం తిట్టినట్టుగా కొట్టినట్టుగా చెప్తే ఎవరు వినరు. వినయపూర్వకంగాను, ధర్మం అయినా కూడాను, నీతి అయినా కూడాను, శాస్త్రం అయినా కూడాను అతి వినయపూర్వకంగా చెప్పాలి. కఠోరంగా చెప్పకూడదు. సత్యము కూడాను ఏంటి? అతి వినమ్రత చెప్పాలి. సత్యం చెప్పినవాడు, నేను సత్యం చెప్తాను, నేను ఎవరు భయపడను, నేను ఎలాగే ఉంటాను, ఎలాగే చేస్తానన్నా ఎవరు వినరు. సత్యమైనా కూడా చాలా నమ్రత వినయత చెప్పాలి. అప్పుడే సత్యాన్ని ఎవరైనా గ్రహించగలరు. అందుకే చెప్తున్నారు పోని సిరునాయ్ బైఠ నిజ ఆసన. విభీషణుడు తన ఒక ఆసనంలోని తల దించుకొని కూర్చున్నారట. బోలా బోచన పై అనుశాసనం చెప్పారు. ఏంటి? జో కృపాల పూచి మహిబాత, మతి అనురూప కౌహిత తాత. హే భ్రాత, నా మతి ఏ ప్రకారంగా ఆలోచిస్తుందో దానికి నేను 2 శబ్దాలు 2 పదం మీకు విన్నపం చేస్తున్నాను అని చెప్తున్నారు. తన ఆసనంలో కూర్చున్నారు. మరి జో అపన చాహే కళ్యాణ, సుజసు సుమతి సుభగతి సుఖనానా, जो सो पर नारी लीला रग साई, तजौ चौती के चंद की नाई, राम श्रिया राम राम श्रिया. మంచి ఇది ఒక సమాజానికి కానీ, భక్తులకి కానీ, ధర్మాత్ములు కానీ అందరికీ ఒక మంచి ఉపదేశం. ఇది అత్యధికంగా ఉపదేశం. ఏం చెప్పారు? ఎవరైతే వాళ్ళ తాలూకా మంగళం అంటే కళ్యాణం కోరుకుంటారో,
మరి సుబుద్ధి, సుబుద్ధి అంటే మంచి బుద్ధి ఎవరికైతే ఉన్నదని అనుకుంటారో. మరి శుభగతి, శుభగతి అంటే వాళ్ళ గతి శుభంగా ఉండాలని అనుకుంటారు, అంటే మంచిగా ఉండాలనుకుంటారు గతి. మరి అన్ని విధాలుగాను సుఖాన్ని శాంతిని పొందాలని అనుకుంటారో స్వామి, పరస్త్రీ, ఏదైతే పరస్త్రీ ఉన్నారో ముఖ దర్శనం, పరస్త్రీ తాలూకా ముఖాన్ని ఏ విధానంగా చూడాలో తెలుసా? విభీషణుడి దగ్గర వినాలి. చెప్తున్నారు ఏంటి? తజౌ చౌతికే చందకినాయ్. చతుర్థి వినాయక చవితి తెలుసా? వినాయక చవితిలో నీ చంద్రుడికి ఎవరు చూస్తారా? చూస్తారా? ఎందుకు తెలుసా? అది వినాయక చవితి రోజు చంద్రమానికి చూస్తే వాళ్ళు నిందించబడతారు. శాపం ఆ రోజు చంద్రుడికి, ఆ రోజు శాపం పడి అన్నారు చంద్రుడు. ఎవరైతే నీకు ఈరోజు దర్శించుకుంటారో వాళ్ళు నిందించబడతారు. సో ఆ రోజు చంద్రుడికి ఎవరు చూడరు. ఏ రోజు? వినాయక చవితి రోజు. అదే విధానంగాను పరస్త్రీని ముఖాన్ని చూడాలంటే ఎలాగా చవితి చంద్రుడిని చూస్తే ఎలాగుంటారో అలాగా పరస్త్రీ ముఖాన్ని మీరు చూడాలి. పరస్త్రీ చవితి రోజు మీరు చంద్రుడిని చూస్తే నిందించబడతారు, అలాగే పరస్త్రీని మీరు చూస్తే అలాగే సమాజంలోనే నిందించబడతారు. మీకు ఎంత ఐశ్వర్యము, ఎంత ధర్మము, ఎంత ఏది ఉన్నా కూడాను పరస్త్రీ ఉండడం వల్ల మీరు సమాజంలోని నిందించబడతారు. అందుకే ఇది హితకారం మీకు అని ఎంత చక్కగా ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడు. సో నిందించబడతారు. 14 भुवन एकपति होई, भूत द्रह तिष्ठर नाही सोई, गुण सागर नागर नर जोहु, अलप लोभ भल करहु नो कोहु. రామ్ సియా రామ్ రామ్ సియా రామ్. అతని దగ్గర ఎన్ని గుణ సంపన్న ఉన్నా, ఎంత ఐశ్వర్యం ఉన్నా, ఎవరు ఉన్నాడను ఎవరైతే లోభము ఆక్రమణం చేస్తుందో, ఏ వస్తువు పైన, ఏ వ్యక్తి పైన, ఏ స్త్రీ పైన లోభము అయితే ఎప్పుడైతే వచ్చిందో, లోభం కలిగిందో, బస్ వాళ్ళది సర్వనాశనం అని అంటున్నారు. మీకు పరస్త్రీ పైన లోభం అయిపోయింది, అందుకే ఇది మీరు ఖచ్చితంగానూ సర్వనాశనం అవుతుంది అని తన ఒక ఆసనంలో కూర్చొని విభీషణుడు ఎవరికి చెప్తున్నారు? రావణాసుడికి చెప్తున్నారు. ఎక్కడ ఆసనం అంటే? భారీ సభలో, మంత్రిమండలం సభలో చెప్తున్నారు ఇవన్నీ. చూడండి మరి ఏమంటున్నారు? కామ క్రోధ మద లోభ सब नाथ नरके पथ, सब परिहरि रघुबीर ही, भजहु भजहु से संत. రామ్ సియా రామ్ రామ్ సియా రామ్ చెప్తున్నారు. ఏంటి? కామ క్రోధ మద లోభ మదమచ్చరాలు ఇవన్నీ ఏంటంటే నరకానికి గతి, నరకానికి తీసుకెళ్తుంది అని చెప్తున్నారుగా. భాగవతంలో కూడాను ఎప్పుడైతే కలియుగం వచ్చారో పరీక్షిత మహారాజు ఒప్పుకోలే. హే కళి పురుష, నేను రాజుగా ఉంటుండగాను మీరు ఈ రాజ్యాన్ని ప్రవేశించకూడదు అని కడాకడిగా చెప్పేశారు పరీక్షిత మహారాజు కలియుగానికి. కలియుగానికి కళి పురుషుడికి. అయితే కళి పురుషుడు ఏమి ఇచ్చారు తెలుసా జవాబు? అయితే పరీక్షిత్ మహారాజుకి సమయం అయిపోయింది వెళ్ళిపోదానికి. చూసారా ఏం చెప్పారు కళి పురుషుడు? అర్థమైందా కదా? కళి పురుషుడు చెప్పారు, నేను ఉంటుండగాను ఈ కలియుగం రాకూడదు, రావడానికి వీలు లేదన్నారు. అయితే మీ సమయం వచ్చింది వెళ్ళిపోదానికి.
ఎందుకంటే నా సమయం వచ్చింది రానానికి ఇప్పుడు అని అంటున్నారు. అయితే ధనుర్బాణం కూడా లేపేశారు పరీక్షిత్ మహారాజ్. సరే, యుద్ధం చేసుకున్న తర్వాత ఎవరైతే ఉంటారో ఎవరు వెళ్ళిపోతారో చూద్దాం. కానీ కాళీపురుషుడు ఏం చేశాడు? అరే, వీళ్ళు పంచపాండవులు 100 మంది కౌరవులతోని యుద్ధం ఆడి వీరే గెలిచేసారు. ఎందుకంటే కృష్ణ పరమాత్మ వీళ్ళు పక్షం. ఇవేందో పరీక్షిత్ మహారాజు కూడాను భగవంతుడు శ్రీకృష్ణుని కొత్త పక్షం. ఇప్పుడు నేను వీళ్ళతోని యుద్ధం చేస్తే ఖచ్చితంగా నేను ఓడిపోతాను. ఏం చెయ్యాలి అంటే చతురంగా కాలు పట్టేసుకున్నాను. స్వామి, మీరు ధర్మాత్మ, మీతో నేను యుద్ధం చేస్తే ఖచ్చితంగా నేను ఓడిపోతాను. చూసారా? కావాలొచ్చినప్పుడు ఇప్పుడు తలకు కూడా పట్టుకుంటారు, కావాలొచ్చినప్పుడు కాలుకు పట్టుకోవడం, కావలసినప్పుడు జుత్తుకు పట్టుకోవడం, ఈ కలిపురుషుల తలొక లక్షణాలు. మరి ఈరోజు అందరూ కలిపురుషులే. చూడండి, అలాగే తలకు పట్టు ఇప్పుడు కాలు మీద పడ్డారా? అయితే కాలు మీద పడిన వ్యక్తికి, శరణాగతి వ్యక్తికి శరణం ఇవ్వాలి, అది ధర్మము. కాలు మీద పడిన వ్యక్తికి శరణం ఇవ్వకపోతే సహస్ర బ్రాహ్మణుల్ని హత్య చేసినంత పాపమట. సహస్ర బ్రాహ్మణుల్ని హత్య చేస్తే, బ్రహ్మహత్య చేసినంత పాపం. ఎవరైతే కాలు పట్టుకొని వేడుకుంటారో, శరణం కోరుకుంటారో, వాళ్ళకి ఖచ్చితంగా శరణం ఇవ్వాలి. సో ఇది ధర్మం తెలుసు కాబట్టి సరే అని శరణం ఇచ్చారు. శరణం ఇవ్వడంతో పరీక్షిత్ మహారాజ్ చెప్పారు, నేను ఎక్కడ ఉండమంటారు? మీ రాజ్యం అయిన వరకు నేను ఎక్కడో ఒక దగ్గర నేను తల దాచుకొని ఉంటాను. మీరు ఎప్పుడైతే రాజ్యాన్ని విడిచిపెట్టి, మీ శరీరం విడిచిపెట్టి వెళ్తారో అప్పుడు నేను వస్తాను అని చెప్పడంతో మరి కలియుగం హెచ్చరిస్తున్నారు, స్వామి మీరు నాకు శరణం ఇవ్వకుండా మృత్యు చంపొచ్చు, కానీ నా నుంచి వచ్చిన బెనిఫిట్ అంటే లాభం నుంచి అందరూ వంచితం అయిపోతారు. కలియుగంలో వచ్చిన లాభం నుంచి అందరూ వంచితం అంటే ఏంటి? వంచితం అంటే ఎస్కేప్ అయిపోతారు, లాభం పొందలేరు. నా నుంచి వచ్చిన లాభము ఈ కలి యుగంలోనే వచ్చిన ప్రజలు లాభం పొందలేరు అని చెప్పారు. అరే, నీ దగ్గర ఏం లాభం ఉన్నది అని అడుగుతారు. చూడండి, నీ దగ్గర ఏం లాభం ఉన్నది? మరి కలియుగంలోనే వచ్చే భక్తులు కూడా అవ్వలేరు. నాకు మీరు ఒకవేళ త్యాగం చేస్తే, నాకు శరణం ఇవ్వకపోతే ఏంటి నీలో ఉండే బెనిఫిట్ చెప్పు, లాభం? కళేర్ దోషే నిధిన్ రాజన్ అస్తిరేకో మహాన్ గుణ కీర్తనేవ కృష్ణస్య ముక్తం పరం విజయ. ఏంటి? కలియుగంలోని కేవలం ఎవరైతే నామాన్ని ఆశ్రయిస్తారో వాళ్ళు భగవత్ ప్రాప్తి అయిపోతారు. ముక్తం పరం విజయతి, విముక్తి పొందుతారు కేవలం నామం ఆశ్రయం చేస్తే. ఇంత సరళం ముక్తి పొందడానికి ఏ యుగంలో లేదు. మీరు ఒకసారి చూసుకోండి. ఏంటి? ఫార్వర్డ్తో బ్యాక్ చేసుకోండి, సత్యయుగం చూడండి. రివార్డ్ అంటారు, ఫార్వర్డ్ రివార్డ్ చేసుకోండి. మీరు సత్యయుగంలోని ఏ విధానంగానూ ప్రయత్నించడం వల్ల ఒక వ్యక్తి మోక్షం పొందేవారు. ఘోర తపస్య, అది వేల సంవత్సరం ఆహార నిద్ర అన్నీ విడిచిపెట్టేసి అడవికి వెళ్ళి గడ్డాలు మేసాలు పెంచుకొని అస్థిపంజరంలాగా అయిపోతుండేరు ఒక్కొక్కరు. కేవలం తపస్య, ఘోరమైన తపస్య. అటువంటి వ్యక్తి భగవంతుని పొందేవారు. మరి త్రేతాయుగం అనేక నియమాలతోని, నిష్ఠతోని, శుద్ధమైన మంత్రంతోని, శుద్ధమైన యజ్ఞ సామగ్రితోటి యజ్ఞాన్ని చేస్తే మోక్షాన్ని పొందేవారు. అది కూడా లోపమైపోయింది. అది కూడా కష్టమే. మరి ద్వాపరయుగులన్నీ సేవాభావం రావడం చాలా కష్టం. భగవంతుడి పైన ఒక సేవాభావం.
గోపికలు ఏ విధంగా సేవించారో, గోపాల బాలకులు ఏ విధంగా సేవించారో అది ఈ జగత్తులో ఎవరు కూడా సేవించలేరు. సో ఇది కూడా లోపం. ఇంత కష్టమైన కఠినమైన పరిస్థితి మోక్షం పొందాలంటే కానీ నా యుగంలోని కేవలం నామస్మరణం, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, నామస్మరణంతో వాళ్ళు మోక్షం పొందుతారు. ఇదే నాలోని స్పెషాలిటీ. మరి మీ ఇష్టం చూసుకోండి అని చెప్పేసి చెప్తున్నారు. చూసారా, ఇది ఎవరు చెప్తున్నారు? స్వయంగా కలిపురుషుడు. అయితే ఒక పని చేయి, నేను 4 స్థానాలను ఇస్తాను, ఆ 4 స్థానాలను నువ్వు ఉండు. ఏంటి? అభ్యర్థితో తస్మే స్నానాని కళౌ దదౌ ద్యూతం పానం స్త్రియ సునా యత్ర ధర్మ చతుర్విధ. ఏంటి? అభ్యర్థితో తస్మే. అభ్యర్థిత అంటే ప్రార్థన చేశారు కాబట్టి. ప్రార్థన అంటే అర్థమవుతుందా? వేడుకున్నారు కాబట్టి, శరణం కోరుకున్నారు కాబట్టి విను. తస్మే స్థానాన్ని కళయుదౌ, కలియుగానికి స్థానం ఇచ్చారు. ఏంటి? ద్యూతం. ఫస్ట్ ఇచ్చారు ద్యూతం. ఎక్కడైతే యోధం ఆడతారో, ఆడిపిస్తారో అక్కడ నువ్వు ఉండు, ఇష్టం. రెండోది పానం. ఎక్కడైతే తాగుతారో తాగిపిస్తారో, నేను తాగకుండా కదా తాగిపిస్తాను అంట చాలామంది, వాడికి కూడా ఉంటుంది. ఎక్కడైతే తాగుతారో, ఎక్కడైతే తాగిపిస్తుంటారో ఆ చోట్ల కూడా కలిగి ఉంటుంది, అక్కడ ఉండు అని. మూడో స్త్రీ. ఎక్కడైతే అభేద స్త్రీ సంఘం అవుతుంటుందో, మరి చేపిస్తుంటారో ఆ స్థానంలోని. మరి సున అంటే ఏంటి? లేదు. ఎక్కడైతే సున్నా అంటే ఎక్కడైతే హింస అంటే ఏంటి? మేకలు, గొర్రెపోతులు చూసారు ఈ మధ్యన. ఎక్కడైతే మాంసాహారం తినిపిస్తుంటారో ఆ 4 చోట్లని నువ్వు తిష్టిండు ఉండు అని చెప్పేసి. అందుకే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ప్రభుపాదులు, పూజ్యపాద్ భక్తిభయ పురి గోస్వామి మహారాజ్ మొత్తం దేశానికి విదేశానికి ప్రచారం చేసేది ఇదే. ద్యూతం ఆడకూడదు, ఆడిపించకూడదు, మాంసం తినకూడదు, తినిపించకూడదు, మరి అభేద స్త్రీ సంఘం చేయకూడదు, చేయించకూడదు, మరి మదక ద్రవ్యాలు, నిశా ద్రవ్యాలు తాగకూడదు, తాగిపించకూడదు. ఈ 4 మీరు ఎవరైతే చేయరో, ఎవరి ఇంట్లో అది లేదో, ఏ స్థానంలో అది లేదో, అక్కడ కలి యుగంలో ఉన్నా కూడా వాళ్ళకి కలియుగం ప్రభావం చూపించలేదు. కలియుగంలో ఉంటూ కలియుగంలో లేపినట్టే. స్వయంగా కలియుగం చెప్తుంది. పరీక్షిత్ మహారాజ్ ఇచ్చారు స్థానం. అదే నేను ఈ 4 చేస్తూ నా తల్లిదండ్రిని, అన్నదమ్ముల్ని, అక్కచెల్లెల్ని, మన నైవర్స్ అంటే మన పక్కింటోళ్ళు, రిలేటివ్స్, మన సంబంధి అయిన వ్యక్తులకి, ఫ్రెండ్స్, మన బంధుమిత్రుల్ని, సమాజాన్ని ఈ 4 చేయకుండా ఉండాలని అందరికీ ఉపదేశం ఇవ్వాలి, హితోపదేశం. ఇదే కృష్ణ కాన్షియస్నెస్. మనం ఈ సమాజానికి అనుకోండి, తల్లిదండ్రులకు అనుకోండి, అన్నదమ్ములకు అనుకోండి, అక్కచెల్లెలకు అనుకోండి, ఏదైనా మేలు చేయాలని ఉన్నది అంటే ఈ 4 మీరు ముందు విడిచిపెట్టండి అని చెప్పాలి. ఎందుకంటే ఈ 4 చేసే వ్యక్తి ఖచ్చితంగాను కళీ ప్రభావంతో ప్రభావితం అవుతూనే ఉంటాడు. ఖచ్చితంగాను కళీ ప్రభావం అతనికి ఖచ్చితంగా చేస్తుంటుంది.
మరి కలి ఎవరైతే ప్రభావం చేస్తుందో వాడు ఎప్పుడు శాంతి, ప్రశాంతి, సుఖము ఎప్పుడు ఉండరు. కలి కళహు ప్రియ. తన ఇంద్రియాలతోనే ఎప్పుడు ఫైట్ చేస్తుంటాడు. ఎప్పుడు భార్య, పిల్లలు, అక్కజళ్ళు, అందములు మొత్తం అంత జీవితం అంతా అతను కళవుతోనే ఉంటారు. కళవు అంటే ఏంటి? ఎప్పుడు గొడవలే. వాళ్ళు ఒక్కొక్కసారి ఇంద్రియాలతోనే గొడవ అవుతుంటాడు. ఆ ఇంద్రియం ఒకలాగా అనుకుంటాడు, ఈ మనసు ఒకలాగా అనుకుంటుంది, ఇంద్రియం ఒకలాగా ఉంటుంది. అందుకే ఈ 4 విడిచిపెట్టాలని చెప్పేసి మనం వాస్తవంగా ఎవరికైతే హితం కోరుకుంటున్నామో, వాస్తవం మన ఎవరైతే ఫ్రెండ్సో, రిలేటివ్సో, సమాజమో, బంధుమిత్రులో వీళ్ళకి ఖచ్చితంగా మనం చెప్పాలి 4 విడిచిపెట్టాలి. ఒకరికి మనం మంచి కోరుకుంటున్నాం అంటే డబ్బు ఇచ్చి, తిండి ఇచ్చి, అన్నం ఇచ్చి, వస్త్రం ఇచ్చి వీరికి మంచి మనం ఎప్పుడు కోరుకోలేం. ఈ 4 వస్తువులు చెప్పే వాళ్ళకి మంచి కోరుకోగలం. అందుకే మనకి తోచినంత, తెలిసినంత ఈ 4 వస్తువులు ఒక వ్యక్తితోని విడిపించాల్సిందే వారికి వాస్తవంగా శాంతి కావాలంటే. ఇది కలియుగం చెప్తుంది. సేమ్ విభీషణుడు కూడా ఎవరు చెప్తున్నారు? రావణాసురుడు చెప్తున్నారు. స్వామి, కామము, క్రోధము, లోభము, మదమత్సరాలు ఇటువంటి నిన్ను ఎవరికి హితం కాదు అని అంటున్నారు. హే నాథ్, హే అన్నయ్య. మరి ఏమంటున్నారు? రాముడు ఒక సాధారణమైన వ్యక్తి, పురుషుడు, జీవుడు కాదు. తాత రామ నహి నర భూపాల భువనేశ్వర కాలహు కర కాల. కాలానికి కూడా నువ్వు కాలం, మహాకాళేశ్వరుడు నువ్వు మహాకాలం రాముడు అని చెప్తున్నారు. బ్రహ్మ అనామయ అజ భగవంత. బ్రహ్మ కూడా సృష్టించేవాడు. ఈ బ్రహ్మాండాన్ని సృష్టించిన బ్రహ్మ కూడా సృష్టించినవాడు రాముడు. ఎంత స్పష్టంగా చెప్పేస్తున్నారు చూడండి విభీషణుని. చెప్తున్నారు భగవంత అజ. అతను ఎప్పుడు చావరు. నువ్వు అతనితో ఫైటింగ్ చేసి చంపుతాం అనుకున్నామేమో. అజ, అతను జన్మించలేదు ఎక్కడ. మరి భగవంత, అతను భగవంతుడు. వ్యాపక జపిత ఆనది అనంత. అతను ఆనందమయ ఘనుడు. అతనికి ఎప్పుడు దుఃఖం అనేది ఉండదు. మరి గోద్విజధేను దేవహితకారి కృపా సింధు మానుష తనుధారి జనరంజన భంజన ఖల భ్రాత వేద ధర్మ రక్షక శును భ్రాత. హే భ్రాత వినండి. గోల్ని, ద్విజ అంటే బ్రాహ్మణుల్ని, ధేను అంటే గోల్ని, దేవ అంటే దేవతల్ని, హితకారి, దేవతల తాలూకా హితకారి, గోవుల తాలూకా హితకారి, వేదం తాలూకా నియంత, అతను రాముడు. కృపా సింధు మానుష తనుధారి. మనకి అనుగ్రహం చేయడానికి మనిషి తాలూకా శరీరాన్ని తీసుకొని వచ్చారు. అతను రాముడు అని నువ్వు మనిషి అనుకుంటున్నావు. లేదు, వేద నియంత, మరి దేవతల హితకారి అని అంటున్నారు. జనరంజన భంజన ఖలభ్రాత. జనరంజన్, భక్తుల్ని ఆనందం అతను మానసుతనం అంటే మనిషి తాలూకా శరీరాన్ని ఆశ్రయం తీసుకొని వచ్చారు. నువ్వు మామూలు అనుకోక రాముడికి అని ఎవరిస్తున్నారు? రావణాసుడికి విభీషణుడు చెప్తున్నారు. तात चरण गही मागहु राखहु मरो दुलारो सीता देहु राम कोहु अहित नो हई तुम्हारो రామ్ సియ రామ్ రామ సియ రామ్. తన తలొక ఆసనాన్ని విడిచిపెట్టి రావణాసుడు తనొక పాదం పట్టుకున్నారట. రావణాసుడు, విభీషణుడు బలహీనమైన వ్యక్తి. విభీషణుడు కూడాను రావణాసుడు అంత తపస్సు చేశారు, బలవంతుడు. అలాగని రోగి కాదు, వృద్ధమైన వ్యక్తి కాదు. విభీషణుడి కంటే ఒక హోదా ఉన్నది, ఆస్తి ఉన్నది, అంతస్తు ఉన్నది, తపోశక్తి ఉన్నది, బలం ఉన్నది, బుద్ధి ఉన్నది, జ్ఞానం ఉన్నది. ఇతనికి ఏం అవసరం? భక్తుడు తనకు లక్షణం అది. నేను ఎందుకు వెళ్తాను, అందరికీ కలిపి ఉంచుకుంటాడు. అందరికి భక్తులు
పోనీ నేను కాలు పట్టుకుంటే మా అన్నయ్య వెంటే అందరూ చక్కగా కలిసిమెలిసి ఉండొచ్చు రామభక్తులు అని అనుకున్నారట. వెళ్ళి కాలు పట్టుకున్నారట. చెప్తున్నారు, తాత చరణ గోహి మా గోహు, కాలు పట్టుకుని అడుగుతున్నారు ఏంటి, రాఖో మరదులాల, నా పైన స్నేహంతో నువ్వు నా మాట విను అంటాను. నేను హితకారు చెప్తున్నాను, నేను వేదం చెప్తున్నాను, నేను శాస్త్రం చెప్తున్నాను, నేను నీ మంచి గురించి చెప్తానని చెప్పుకున్నారు. ఏంటి, నా పైన ఏమాత్రం స్నేహం ఉన్నా నా మాట విను అంటున్నాను. చిన్న తమ్ముడు పైన స్నేహం ఉంటుంది, సరే ఇతను చెప్తున్నాడు కదా, సరే విందాం అన్నట్టు కొంతమంది అన్నయ్యలు వింటారు. అతనికి ఇష్టం లేపినవాడాను. అందుకే నా పైన స్నేహం ఏమైతే ఉంటే నా మాట విను. ఏంటి చెప్తున్నారు, సీతాదేహు రామకోహు, సీతాదేవికి రాముడికి వెళ్ళి అప్పచెప్పి. చూడండి చెప్తున్నారు, అహితనోహితుమారా, ఇప్పుడు కూడా నువ్వు సీతాదేవికి రామచంద్రకి అప్పచెప్పావు అనుకో, ఇప్పుడు కూడా నీకు పోయేదేమీ లేదు, నువ్వు చక్కగా బతికిపోతావు, నీకు రాముడు దోషం అని అనుకోరు అని హిత చెప్తున్నారు. చూడండి ఎంత హితగా, బుద్ధ పురాణ శృతి సమ్మతవాణి కోహి విభీషణ నీతి బఖాని సున్నత దశానన उठारी साई खलतो ही निकट मृत्यु अब आई राम सिया राम राम सिया राम. ఏం చెప్తున్నారు, నీకు మృత్యు దగ్గరికి వచ్చేసింది రావణాసుడు, నువ్వు నాకు నీతి కౌరులు చెప్తున్నావు, అందుకే నీకు మృత్యు దగ్గరికి వచ్చింది, నువ్వు అందుకే విధానంగాను నీతి కౌరులు నాకు చెప్తున్నావు. సున్నత దశానన, ఇది విని క్రోధమై నీకు చావు దగ్గరికి వచ్చింది, నువ్వు నాకు హితోపదేశం ఇస్తున్నావు అని చెప్పేసి చెప్తున్నారు. మరి అంటారు, మమ పురబసి తపస్సిన పర ప్రీతి షఠమిలు జాహిత నహి కహు నీతి అస కహి కీహెసి చరణ ప్రహార అనుజగహే పద బారహి బార. చెప్తారు, మమ పురవసి, నా దగ్గర ఉండి నా అన్నం తిని నా రాజ్యంలో ఉండి తపస్సు పరప్రీతి, తపస్సు తాలూకా ప్రీతి కోరుకుంటావా, నువ్వు తపస్సు తాలూకా మంచి కోరుకుంటావా అని అంటున్నారు. నా తిండి తిని నా రాజ్యంలో ఉండి తపస్సు తాలూకా హితం కోరుకుంటావా నువ్వు అని చెప్పేసి చెప్తున్నారు. షఠ మిలు జాహి, నువ్వు షఠ అంటే ఏంటి, నువ్వు విశ్వాసఘాతకుడివి అని చెప్పేసి అసకహి కీనేసి చరణ ప్రహార, ఒక్క తాపు తనేసారట. చూడండి, కాలు పట్టుకున్నారు, అదే కాలు పట్టుకొని విభీషణుడికి ఒక తాపు తన్నేరు. చెప్తున్నా మళ్ళీ, అనుజగహే పద బారహి బార, తన్నినా కూడా అన్నమాట. మళ్ళీ విభీషణుడు ఏం చేస్తారు, మళ్ళీ కాలు పట్టుకున్నారట. చూడండి భక్తుని తాలూకా స్వభావం. విభీషణుడికి ఊరికినేంటి రామ్ భక్తి వచ్చేస్తుంది. తన్నినా కూడా అన్నమాట మళ్ళీ కాలు పట్టుకున్నారట, నా మాట విను అని. అలా సార్ 3 సార్లు తన్నారట విభీషణుడి. మరి ఎక్కడ తన్నారు, ఇంట్లోనా రూమ్లోనా, భారీ సభలో, లంకా తాలూకా భారీ సభలను అతనికి ఒక ప్రెస్టీజ్ లేదా, అతనికి అవమానం లేదా, అతనికంటూ బంగారం లేదా, ఇల్లు లేదా, వాకలు లేదా, ప్రెస్టీజ్ లేదా, సన్మానం లేదా, తన్నినా కూడా 3 సార్లు మళ్ళీ కాలు పట్టుకుంటున్నారు. చెప్తున్నారు ఏంటి, ఉమా సంత కహి కహి బడాయి మంద కరత జో करई भलाई तो न पीतु सरसी भलहि मोहि मोरा రామ భజే హితనాథ తుమారా. ఏంటారు, భగవాన్ మహాదేవులు చెప్తున్నారు, మరి మహాత్ములు చెప్తున్నారు, ఎవరైతే మంగళ ఆకాంక్ష అంటే ఏంటి, ఎవరైతే మంచి కోరుకుంటారో వాళ్ళు ఖచ్చితంగాను రాముణ్ణి భజిస్తారు. రామ భజనలోనే మనకి మంగళకరం, శుభప్రదం. రాముణ్ణి విడిచిపెట్టి మనకి శుభప్రదం లేదు అని చెప్పి చెప్తున్నాం. రాము సత్ ఈ ప్రకారంగాను చెప్పి ఎంత చెప్పినా కూడాను వినుకుంటున్నారు. అప్పుడు విభీషణుడు ఏం చెప్తున్నారు,
राम सत्य संकल्प प्रभु स्वभा कलवास तोरे మే రఘువీర శరణ అబ జాహు దేహు జన కోరి. రాముడే సత్య సంకల్పుడు. నేను అందరి ముందు భారీ సవాలు చెప్తున్నాను. నేను నా సదవిధాలుగా ప్రయత్నించి మా అన్నయ్యని రాముడి తలక శరణం కోరినట్టు చేద్దాం అనుకున్నాను, కానీ మా అన్నయ్య వినలేదు. ఇప్పుడు అందరి ముందు నేను చెప్తున్నాను, మే రఘువీర శరణ అభవ్, నేను రఘువీరు తలక శరణం కోరుకుంటున్నాను. నేను రఘువీర్ అంటే రామచంద్రమూర్తి తలక శరణం కోరుకోవడానికి నేను వెళ్తున్నాను. ఏదో దాగోని ఏదో చెప్తారు షడజంత్ర చేసుకొని వెళ్ళిపోలే విభీషణుడు. ముందు అన్నయ్యకి ప్రయత్నించారు, రా వెళ్దాం, ఇది నీతి, ఇది శాస్త్రం, ఇది విధి, ఇది మహాత్ములు చెప్తారు, మహాదేవులు కూడా చెప్తున్నారు, రాముడు భజించిన వాడేవాడు ఆనందంగా ఉంటారని చెప్పేసి. నువ్వు ఎవరికైతే భజిస్తున్నావో మహాదేవుల్ని భజిస్తున్నాడుగా. 4 గంటలు రుద్రాభిషేకం చేస్తున్నావే, ఆ మహాదేవులు చెప్తున్నారు రాముడిని భజించడంతో నీకు సుఖము, శాంతి, శుభము కలుగుతుందని చెప్పేసి. అయినా కూడా వినలేదు. అందుకే నేను అందరి ముందు చెప్తున్నాను, ఓపెన్ సీక్రెట్గా, నేను వెళ్తున్నాను, రాముడు శరణం కోరుకుంటాను అని చెప్పేసి వెళ్ళిపోతున్నారట విభీషణుడు. ఎవరి దగ్గరికి? రాముడు శరణం కోరుకోదానికి. దాగోనే రాపితే ఏదో అతని తాలూకా లూ పాయింట్స్ చెప్పడానికి ఇక్కడ రాలే. ముందు ప్రయత్నించారు రావణాసుడికి హితం చేద్దామని, కానీ ఎవరి మాట వినలేదు. కాబట్టి చనిపోయిన వాళ్ళతో చనిపోకూడదు. కాలిపోతున్నారంటే కాలిపోయినతో వాళ్ళు మనం కాలిపోకూడదు. పాడైపోయినతో మనం పాడైపోకూడదు. చనిపోయారంటే చనిపోయారు, ఏడ్చుకొని 2 రోజులు 11 రోజులు ఏడ్చుకొని మళ్ళీ మనం బతకాలి. వాళ్ళతో చనిపోతే అవుతుందా? ఒక వ్యక్తి అర్థం చేసుకుంటారు, ధర్మం ఇది, శాస్త్రం ఇది, విధి ఇది అని ఎంతో అర్థం చేయిస్తాం. ఒకవేళ అర్థం చేసుకోలేకపోతే వాళ్ళకి త్యాగం చేసేయడమే. వాళ్ళు అర్థం చేసుకున్నారని చెప్పేసి మన జీవితాన్ని మనం మావులు చేసుకోకూడదు ఎప్పుడు. పోనీ తన వెనుకుంటున్నారు, ఇంట్లో ఎంత చెప్పినా నీసు మాంసాలు విడిచిపెట్టుకుంటున్నారండి. మరి ఏం చేస్తాం? భార్య పిల్లలు తిందాం అనుకుంటున్నారు, అలాగే అడ్జస్ట్ అయిపోతున్నాం అని అంటే చాలామంది. లేదు, వాళ్ళు విడిచిపెట్టిపోతుంటే మనం విడిచిపెట్టేసేయాలి. వాళ్ళు విడిచిపెట్టుకున్నారని చెప్పేసి నేను విడిచిపెట్టిపోతే అది నీలో ఎంత డెడికేషన్ ఉంది. అది ఫ్రెండ్స్ చెప్తున్నానండి తాగకూడదు అని చెప్పేసి, కానీ తాగుతున్నారు, నన్ను కూడా తాగిపించేస్తున్నారు. సో నీలో డెడికేషన్స్ లేదు. నువ్వు చెప్పాలి తాగకూడదు బాబు అని. వాళ్ళు వినకపోతే వాళ్ళకి విడిచిపెట్టారు, కానీ నువ్వు తాగడం విడిచిపెట్టాలి, వాళ్ళకి విడిచిపెట్టాలి. అలాగని వాళ్ళు తాగుతారని చెప్పేసి నువ్వు తాగితే, వాళ్ళు మాంసాహారం తింటారని చెప్పేసి నువ్వు తింటే లేదు. విభీషణుడు పోనీ మా అన్నయ్య రాముడి తరగతి శరణం కోరుకోలేదు, మరి ఏం చేస్తున్నావు? అన్నయ్య దగ్గర పడి ఉండాలని చెప్పేసి ఉండొచ్చు కదా. అర్థం చేశాడు, కాలు పట్టుకున్నాడు. మనం కూడా అవసరమైతే ఒకరికి మాంసాహారం విడిచిపెట్టడానికి కాలు పట్టుకోండి, బాబు నువ్వు మాంసం తినక చెప్తున్నారు. చైతన్య మహాప్రభు చెప్తున్నారు, భజ గౌరహరి. ఏంటి? అమారా కిన్యాలయ భజ గౌరహరి. నేను నీకు ఏదైనా చేస్తాను, నువ్వు ఒకసారి గౌరహరి, శ్రీహరి, హరి హరి అని చెప్పేసి చెప్పు, గౌరచంద అని చెప్పేసి చెప్పు, ఒక్కసారి భజ గౌరహరి అమారా కిన్యాలయ. నీకు ఏది నేనేం చేయాలంటే అది చేస్తాను. ఒక్కసారి మనం కృష్ణనామం వేలతో పలికించాం. మన ఎస్కేసేం గోసేవాసనం ప్రతి వ్యక్తికి 108 సార్లు జపం చేయిస్తున్నాం. ఎందుకు? భజ గౌరహరి, హరిని స్మరించు. ఇదే మన భక్తి. ఎందుకంటే చెప్తున్నారు మహాప్రభు అమ్ముడిపోతారు. ఎవరైతే హరిని స్మరిస్తారో వేరాలతోటి భగవంతుడు అమ్ముడిపోతారు. వారికి మనం ప్రచారం చేసేసి ఒకరికి బాబు జుత్తు ముండం చేసుకో, తులసి వేసుకో, హరినామం చేయి అంటే స్వార్థం లేదు. ఏంటి స్వార్థం? భగవంతుడు మా పైన ప్రసన్నం అయిపోతారు ఒకరికి హరినామం ఇస్తే. మన ఎస్కేసీ గోశాలని సుమారుగా 25 మంది 25 మెంబర్స్ వరకు హరినామం తీసుకున్నారు. నెక్స్ట్ ఇయర్ స్నానయాత్రకి ఖచ్చితంగా 50 మెంబర్స్ తీసుకోవాలి. ఈ 25 మెంబర్సే
ఒక 2 మెంబర్స్కి ప్రచారం చేయాలి. మహేష్ గారు 2 మెంబర్స్ నెక్స్ట్ ఇయర్ మీరు ప్రచారం చేసేసి 4 వస్తువులు విడిపించేసి తీసుకురావాలి అంతే. ఇవేంతో కాలు పట్టుకోండి వినపోతే ఎలాగ విభీషణుడి నుంచి పెట్టుకున్నారు. జయరాం ప్రభు మీరు కూడా ఒక 2 మెంబర్స్ని తీసుకెళ్ళి నెక్స్ట్ ఇయర్ స్నానయాత్రకి 2 మెంబర్స్ నేను హరినామం దీక్ష ఇప్పిస్తాను. ఎందుకంటే అమార కిన్యాలయ భజ గౌరహరి, నా పైన భగవంతుడు ప్రసన్నం అవుతారు. మనం భగవంతుడు ప్రసన్నం చేయడానికి ఈ కార్యం. మీకు జుత్తు కోసేసి మీకు గుండె చేసేసి పిలక పెట్టేసి హరినామం ఒప్పించడం అంటే మా ముఖ్య ఉద్దేశం ఏంటి? భగవంతుడు మా పైన ప్రసన్నం అవుతారు. సో ఈ ప్రకారంగాను హితం అని చెప్పారు కానీ వినలేదు. అందుకే ఎవరు వినలేదో వాళ్ళకి పట్టుకొని మనం ఉండకూడదు, వాళ్ళకి త్యజించి ఇతరుల్ని పట్టుకోవాలి. వాడు ఎన్నుకుంటున్నాడని చెప్పేసి మనం కూడాను వినకుండా ఉండి మనం కూడా అదే విధానంగా ఉంటే అవ్వదు. ఇంట్లో సహకరించుకుంటున్నారు, పరివారం సహకరించుకుంటుంది, సమాజం సహకరించుకుంటుంది, తెగించాలి. వాడు చనిపోయినప్పుడు మనకు చెప్పి వెళ్తున్నాడా? మనం బతుకున్నాం, వాడు బతుకున్నొచ్చుగా, ఎందుకు చనిపోతున్నాడు? చనిపోయినప్పుడు మాత్రం స్వార్థం తీసుకుని చనిపోయాడు. పోనీ వాడు చనిపోయాడు, వాడు బతకలేదు, వాడికి ఆయుష్ తక్కువైపోయింది, అలాగే నువ్వు చనిపోవచ్చుగా. నువ్వు చనిపోవు. ఎందుకు? నీకు తెలుసు చనిపోతే ఏంటని. చనిపోలేవు నువ్వు. సో అందుకే మనం ఎవరైతే త్యజించుకుంటున్నారో అధర్మాన్ని మనం వాళ్ళకి త్యజించాలి, కానీ మనం అధర్మం చేయకూడదు అని విభీషణుడు ఇక్కడ చెప్తున్నారు. సో ఈ ప్రకారం అసకహి చలా విభీషణ జబహి ఆయుహీన భయ సబత బహి సాధు అవజ్ఞా తురత భవాని కర కళ్యాణ అఖిల కే హాని రామ్ సియ రామ్ రామ్ సియ రామ్. ఇక్కడ మహాదేవులు చెప్తున్నారు, ఈ పరిస్థితులని మహాదేవులు చెప్తున్నారు. సాధు అవజ్ఞ తురత భవాని. భవాని అంటే ఎవరు? పార్వతీదేవికి. భవాని విను, ఏం చెప్తున్నారు? సాధు అవజ్ఞ. సాధుల్ని మహాత్ముల్ని అవజ్ఞ చేశారనుకోండి, వాళ్ళ వాక్యాల్ని వాళ్ళకి తిరస్కారం చేసామనుకోండి, ఏమవుతుందో చెప్తారు చూసా. ఆయుహీన భయ సబత బహి. ఆయు క్షీణమైపోతుందట, వాళ్ళ ఆయుష్ క్షీణమైపోతుంది సాధు అవజ్ఞ చేయడంతో. ఏం చెప్తున్నట్టు ఆయుహీనం అయిపోతుంది, వాళ్ళ మృత్యు సునిశ్చితం, అతి దగ్గరగా వచ్చింది అనట. ఎవరైతే సాధు అవజ్ఞ చేశారు. మరి రావణాసుడికి చావు దగ్గరికి వచ్చిందిగా, చూసారా? ఇది మామూలు ఎవరు చెప్తున్నారు? ఎంతమంది దేవతలు, ఇంద్రుడు, వరుణుడు, చంద్రుడు, పెద్ద పెద్ద రథి మహారథి కూడాను రావణాసుడికి ఏం చేయలేకపోతున్నారు. కానీ సాధు అవజ్ఞ చేశారు. మహాదేవులు చెప్తున్నారు ఇతనికి చావు దగ్గర వచ్చేసింది. అందుకే సాధువులు తనకు వాక్యాన్ని కానీ సాధువులు కానీ అవజ్ఞ చేస్తే వాడు చావు దగ్గరికి వచ్చిందని అనుకోవాలి. ఇది రామాయణం నేర్చుకోవాల్సింది. రామాయణం చదివి వినడం చూడడం కాదు, సాధు అవజ్ఞ చేయకూడదు. చాలామంది చెప్తున్నారు మాకు మీరు హరినామం లేదండి ఇప్పుడు అవ్వదు, మాకు ఇప్పుడు అవ్వదు, ఇంకా సమయం ఉన్నది. వాళ్ళ వాక్యాన్ని అవజ్ఞ చేయకూడదు తురంత. అయితే సాధువు ఎందుకు మా పైన ఎంత కృపా చేశారు చెప్తున్నారు ప్రభు, విందాం. ఇది తప్పు పని చేయమని చెప్పలేదుగా. ఇల్లు, వాకులు, ఉద్యోగం, సద్యోగం, భార్య, పిల్లలు ఎలాగైతే ఉన్నారో అలాగా ఉంది. కేవలం ఈ 4 వస్తువులు విడిచిపెట్టి హరినామం చేయండి, అదే కదా చెప్తున్నారు. మనకు అన్నీ విడిచిపెట్టేసి వ్యాపారం, ఉద్యోగం, సద్యోగం, భార్య, పిల్లలు విడిచిపెట్టేసి గుడికి వచ్చామని చెప్పారేంటి? లేదు. మీరు ఏ పరిస్థితి ఉందో ఆ పరిస్థితి ఉండండి, కానీ 4 విడిచిపెట్టి హరినామాన్ని ఆశ్రయించండి, ఖచ్చితంగా మీకు కళ్యాణం అవుతుంది. అదే కదా సాధు చెప్పారు. దీంట్లో కష్టమే ఉంది. మనం అది పాజిటివ్గా తీసుకుంటే అది మనకి చాలా బాగా అనిపిస్తుంది. అదే నెగిటివ్ తీసుకుంటే అమ్మో, మనం ఆ సమాజంలోని పార్టీలకు వెళ్తే, ఎవరి వివాహానికి వెళ్తే, ఎవరి పుట్టినరోజుకి వెళ్తే మనం ఏం చేస్తాం? మా రిలేటివ్ దగ్గరికి వెళ్తే ఇవన్నీ అవ్వదు, గుండు గీసుకున్నాను అనుకోండి, ఏమంటారు మా ఇంటి వాళ్ళు, మా రిలేటివ్స్, మా ఫ్రెండ్స్, మా రిలేటివ్స్ ఏమంటారు? ఇగో రావణాసుల గతి. సో మరి చెప్తున్నారు సకల కళ్యాణం నాశనం అయిపోతుంది, అన్ని కళ్యాణం కూడా నాశనం అయిపోతుందట. ఏదైతే ముందుకు కళ్యాణం అవ్వాల్సిందో, కళ్యాణం అంటే ఏంటి, మంచి అవ్వాల్సిందో, అది కూడా నాశనం అయిపోతుంది ఎప్పుడు సాధు అవజ్ఞ చేస్తారు. రావణ జబహి విభీషణ త్యాగా భయ బిబహ భిను తబహి అవాగా
చలేహు హరసి రఘునాయక పాహి కరత మనరథ బహుమన మాహి. విభీషణునికి ఎప్పుడైతే త్యాగం చేశారో రావణాసుడు, అతను కేవలం విభీషణునికి త్యాగం చేయలేదు, తన భాగ్యాన్ని త్యాగం చేసేసుకున్నారు, తన అదృష్టాన్ని త్యాగం చేసేసుకున్నారు. విభీషణుడు తన అదృష్టం, భాగ్యాన్ని తన్నేశారు. ఇటువంటి హితకార ఉపదేశం ఎవరు ఇవ్వగలరు? ఎంత చూసారా? విభీషణుడికి ఎవరు ముందు చెప్పారు? ఆంజనేయ స్వామి చెప్పారు కదా, కానీ వినలే విభీషణుడు. మీరు విడిచిపెట్టేసి పదని రాముడి దగ్గరికి వెళ్ళిపోదామని చెప్పారు. విభీషణుడు వెళ్ళే. సాధువుల మాట వినిపోతే ఎవరి మాట ఎప్పుడు మాట వినాల్సి వస్తుంది? ఎప్పుడైతే తాపు తగులుతుందో తాపు తింటారో అప్పుడు మళ్ళీ వినాల్సి వస్తుంది. విభీషణుడు అప్పుడు వెళ్ళిపోతే బాగుండు ఆంజనేయ స్వామితో సహా, కానీ అలా అన్నయ్య తాపు తనాలని తిన్న తర్వాత అప్పుడు లేదు, రాముడే గతి. అందుకే మనం ఈ సంసారం, ఈ జగతం తాలూక తాపు తినకముందే రాముడే నా గతి. వాసుదేవ పరావేద వాసుదేవ పరామఖ వాసుదేవ పరాయోగ వాసుదేవ పరా క్రియా వాసుదేవ పరం జ్ఞానం వాసుదేవం పరం తపః వాసుదేవం పరం ధర్మం వాసుదేవం పరం గతి. వాసుదేవుడే పరమధర్మము, వాసుదేవే పరమగతి. ఇంకా దీనికి మించింది గతి ఇంక వాసుదేవుడికి తప్ప ఇంకేది గతి లేదు. వాసుదేవే పరం తప. మన తపస్సు ఏంటి? వాసుదేవుడిని స్మరించడమే. అన్నిటికంటే పెద్ద జ్ఞానం ఏంటి? వాసుదేవుడిని తెలుసుకోవడమే. అన్నిటికంటే పెద్ద ధ్యానం ఏంటి? వాసుదేవుడిని ధ్యానించడమే. అన్నిటికంటే క్రియ ఏంటి? వాసుదేవుడిని సేవించడమే. అన్నిటికంటే యజ్ఞం ఏంటి? వాసుదేవుడిని స్మరించడమే. వాసుదేవ పరామఖ. మరి వాసుదేవ పరం వేద. అన్నిటికంటే వేదం, పెద్ద వేదం ఏంటి? వాసుదేవుడే పరం వేదం. ఈ 4 వేదాల కన్నా వాసుదేవుడే పరం వేదం. ఎందుకంటే ఆ వేదం చెప్పినవాడు వాసుదేవుడే. సో వేదము, క్రియ, యోగము, ధ్యానము, జపము, తపము, ధ్యానము, ధర్మము, గతి కూడాను వాసుదేవుడే. అందుకే ఇప్పుడు ఏం గతి వచ్చింది? ఒకటే గతి, అంతిమ గతి ఏంటి? భగవంతుడు, శ్రీహరి, శ్రీమన్నారాయణుడు, శ్రీకృష్ణ పరమాత్మ. ఇప్పుడు ఏం చేస్తున్నారు? చలహు హరసి రఘునాయక పాహి చెప్తున్నారు. హరసు చలహు హరసి, నాకు మా అన్నయ్య తన్నేసాడని చెప్పేసి ఏడుస్తూ దుఃఖంతో కష్టంతో వెళ్ళుకుంటున్నారు. హరసు అతి ఆనందంగా, ఎప్పుడైనా నాకు బుద్ధి వచ్చింది స్వామి తాలూకా శరణం కోరుకోదానికి, చాలా అదృష్టం ఇప్పుడు వచ్చింది. ఎన్ని రోజులు ఒక బంధనం ఉండేది, అన్నయ్య పెద్దన్నయ్య అతని మాట వినాలి, చెయ్యాలి అని చెప్పేసి. అతనికి ఇల్లు లేదా, ఆ ఇంట్లో బంగారం లేదా, పరివారం లేదా, సమాజం లేదా, ఆస్తి అంతస్తు లేదా, అన్నీ వేసుకున్న బట్టలతోనే అలాగే వెళ్ళిపోయారు తాపు తిని. మరి హరసు ఆనందంతో, అందరు దుఃఖంతో వెళ్తారు. త్యాగం చేసేది, ఇల్లు వాకల్ని త్యాగం చేస్తే దుఃఖం అవుతుంది, ఎలా గడిచి పెడతాను ఏంటి అని. కానీ హరసు తారి హరసి రఘునాయక పాహి కరత మనరథో బహుమన మాహి. ఏంటి? ఆ పాదాల్ని స్తుతి చేసుకొని వెళ్తున్నారట, సముద్రం దాటుతున్నారు. ఏంటి స్తుతి చేస్తున్నారు? దేఖి హౌ జాయ్ చరణ జలజాత అరుణ మృదుల సేవక సుఖదాత. ఏ చరణమును శరణం కోరుకోవడం వల్ల ఒక వ్యక్తి చాలా ఆనందంగా ఉంటారో, అరుణ మృదువైన, అరుణ అంటే అతి రంగు. అరుణ అంటే చూసారా, సూర్యుడు అస్తమైన తర్వాత ఏ విధానంగా కలర్ ఉంటుందో, ఉదయం తర్వాత ఉదయంతో అటువంటి పాదపద్మ తాలూకు కలర్ స్వామిది. అంటే పింక్, లైట్ పింక్ భగవంతులకు పాదం తల కలర్.
లైట్ పింక్ అంటే పద్మం తాలూకా కలర్. అది స్మరణం చేస్తున్నారు. మృదు అతి కోమలమైనది. కృష్ణుడికి చిన్నప్పుడు చూస్తే అట మక్కన్ అంటే వెన్నతో తయారు చేసిన ఒక బొమ్మలాగా ఉండేవారట. అంత కోమలమైన శరీరం. ఒక వెన్నతోని బొమ్మ చేసుకుని ఎలా ఉంచుతామో స్వామి తలక అంగం అంత కోమలం. కానీ 7 రోజులకి పోతున్నాకి చంపేశారు. కొన్ని వేల కిలోమీటర్ తలక శరీరం అతుంది. ఆ కోమలమైన శరీరంతోనే ఎంత కఠోరమైన విరాటమైన పోతున్నా ఏంటి, అఘాసుర ఏంటి, బకాసుర ఏంటి, ఎంతమందిని సంహరించేసి. సో ఇటువంటి చరణమైన ఈ స్మరణం చేసుకుని వెళ్తున్నారు. మరి సేవక సుఖదాత ఎవరు చెప్పారు? ఇది ఆంజనేయ స్వామి చెప్పారు. సేవకులకి ప్రీతి, సేవకులకి సుఖదాయకం ఇస్తారు. సీతాదేవి కూడా చెప్తున్నారు సేవక సుఖదాయకం. ఎవరు సేవిస్తారో రాముడు వారికి సుఖం ఇస్తారట. రాముడు ఎవరికి సుఖం ఇస్తారంటే ఎవరైతే సేవిస్తారు. అందుకే సేవా పరమధర్మము అని మన పరమ గురుదేవ్ గారు చెప్తుంటారు. సేవా పరమధర్మం, సేవించడే పరమధర్మం. పదగురు గారికి పూజ్యపాద్ భక్తి పురి గోస్వామి మహారాజుగా అంటారు, స్వామి గురుగారు మనం సేవించడం అన్నిటికంటే నామమే శ్రేష్టం కదా, నిరంతరంగా నామం చేస్తే అవుతుంది కదా, మరి సేవ అంటారు. సేవాయమే. సేవ ఎందుకు చేస్తున్నాం అంటే నామం పెర్ఫెక్ట్గా రావాలని. అంత పెర్ఫెక్ట్గా అంత కాన్సన్ట్రేషన్గా మనం నామం చేయలేము అంత భావభక్తితో. అయితే సేవిస్తే ఖచ్చితంగాను మనకి ఆ నామం చేసే ఏదైతే సుఖం పొందగలమో ఆ సుఖం మనకి ఇస్తారట. నామం చేసి మనం సుఖం పొందుతున్నామో చెప్పండి. 16 మాల ఎప్పుడవుతుంది టైం 1 2 పూసలు లాక్కున్నాం. 16 మాల అయిపోతుందా? అయిపోయింది. ఇవాళ టార్గెట్ ఫిల్ అయిపోయింది. ఏమన్నా మేకకి తగిలించేస్తాము, లేకపోతే అక్కడ పడేస్తాం. కొంతమంది అయితే నిలుక్కుంటారు మళ్ళీ రేపుకి. ఆ జబ్బాయి ఎక్కడ ఉందో తెలియదు, మళ్ళీ రేపు అదే ఆ సమయానికి నిలుక్కుంటారు ఎక్కడ ఉందో అని చెప్పేసి. ఈ ప్రకారంగా మన జపం ఆ సుఖం ఎక్కడ పొందుతాం? అయితే సేవించడం వల్ల ఆ నామం చేసినప్పుడు మనకి సుఖం పొందుతాం, సుఖం వస్తుంది. అందుకే ముందు సేవించండి, అప్పుడు నామం చేస్తే ఆటోమేటిక్ మనం సుఖం పొందుతాం. సేవక సుఖదాయక జే పద పరసి తారి ऋषिनारी దండక కాన పావనకారి. ఏ పదము స్మరణం చేయడం వల్ల ఋషి మునులు కూడా ఆనందం పొందుతున్నారు. అటువంటి పాదాలకు నేను ఆశ్రయం చేస్తాను అన్ని స్తుతి చేసుకొని సముద్రం దాడుతున్నారట. ఎవరు? విభీషణుడు. మరి దండక కాన పావనకారి, దండక వనాన్ని మొత్తం అంతాను అతని పాద స్పర్శించి మొత్తం పావనం చేసేసారు. అటువంటి పాదాలని నేను ఆశ్రయం చేస్తాను. జే పద జనక సుత ఉరలాయే. జనక సుత అంటే ఎవరు? సీతాదేవి ఏ పాద పద్మాలకైతే హృదయంలో ఉంచుకున్నారు. మరి చెప్తున్నారు కపట కురంగ సంగధరధాయే. ఏంటి? ఆ మాయామృగం గురించి ఎవరే లేరు. రాముడు. ఆ మాయామృగం ఎవరు? మారీచుడు. ఆ మారీచుడి వెనకాతల వెళ్ళారు, ఆ మారీచుడికి తరించారు. మారీచుడి కంటాను నేను పాపాత్ముడిని, నన్ను కూడా తరిస్తారు ఖచ్చితంగా. కంపేర్ చేస్తున్నారు. మారీచుడు కూడా పాపాత్ముడు, రాక్షసుడు. నాకు కూడా స్వామి తరిస్తారు. ఆ మారీచుడికి తరించారు, నాకెందుకు తరించరు? ఆ పాదాలను నేను ఖచ్చితంగా ఆశ్రయం చేసుకుంటాను. హర ఉర సర సరజ పద జోయి. హర ఉర సర అంటే హర అంటే శివుడు, మహాదేవుడు. హరిహర అంటారు చూసారా? హర అంటే మహాదేవులు ఏ పాదాలని ఆశ్రయించారు, ఊరో ఆ పార్వతీదేవి ఏ పాదాలని ఆశ్రయించారు, నేను అటువంటి పాదాలను వెళ్ళి ఆశ్రయిస్తాను. ఎంత స్తుతి చేస్తున్నారు. అంత ఎవరు? విభీషణుడు. వెళ్ళినప్పుడు మా అన్నయ్య కొట్టాడు, నాకు ఎంత అవమానం ఇచ్చాడు, ఛీ ఇది అది తిట్టుకొని కోప్పడుకొని వెళ్ళకున్నారు. ఏ పాదాలని ఆశ్రయించేందుకు వెళ్తున్నారో ఆ పాదాలని స్తుతి చేసుకుని వెళ్తున్నారు. ఓహో భాగ్యమే దేఖి హోతే. నేను ఆ చరణ స్పర్శ చేసిపోయినా అట్లీస్ట్ ఆ చరణానికి నేను దర్శించుకుంటాను కదా, దర్శించుకోవడానికి నేను ఈజీగా అవుతుంది, నేను దర్శించుకుంటాను ఆ పాదాలని.
जीन पायन के पादुकही భరతు రహే మన భాయ్. ఏ పాదుకులకి భరతుడు స్వయంగా తను సకల జీవితాన్ని త్యాగం చేసేసాడు. ఆ పాదుకుల్ని సేవించుకుని ఉంటున్నాడు కదా. రాజ్యం వచ్చినప్పుడన్ను ఆ రాజ్యంలోని సేవించుకుంటున్నారు, ఆ పాదుకుల్ని సేవించుకుంటున్నారు. రాజ్యాన్ని రాజ్యభోగాన్ని విడిచిపెట్టేసి కేవలం ఆ రామచంద్రుడి పాదుకుల్ని సేవించుకుంటున్నారు. ఎవరు? ఆ భరతుడు. అటువంటి పాదాలని నేను ఆశ్రయం చేసుకుంటాను. ते पद आजु बिलो की होई इन यह नही अब जाई एव विधि करत अप्रेम विचारा ఆయో సపది సింధు ఎహి పారా. ఇవన్నీ తలుచుకుంటూ 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 సింధు పారైపోయారు, అంటే సముద్రాన్ని దాటేశారు. కపిన విభూషణ ఆవత దేఖా. విభీషణుడు రావడం కపిలు అందరూ చూశారు. అరే విభీషణుడు అంటే మామూలు ఏంటి, అతను కూడాను 21 అడుగట, 21 feet. చైతన్య మహాప్రభు వచ్చినప్పుడు విభీషణుడు వచ్చారు సముద్రం నుంచి. 21 feet మనిషి, మరి మహా తేజస్వి తపస్వి అతను కూడాను వస్తున్నారు. చూసి కపిలు అందరు చూశారు. ఏంటి? కపి విభీషణ ఆవత దేఖా జాన కౌరి పుదుత విశేష. వీళ్ళందరూ వెళ్ళి కపితలక రాజు ఎవరు? సుగ్రీవ దగ్గరికి వెళ్ళి చెప్పి, విభీషణుడు వస్తున్నాడు చూడండి. తాహి రఖి కపి సపహి ఆయే సమాచార సబ తాహి సునావే కహ సుగ్రీవ సునహు రఘురాహి ఆవ మిలన దశానన భాయి. దశానన అంటే ఎవరు? రావణాసుడు. దశానన భాయి ఎలా సంబోధిస్తారు? విభీషణ్ అని చెప్పుకున్నారు. ఆ దశానన రావణాసుడు తలక తమ్ముడు వస్తున్నాడు అని సుగ్రీవో సమాచారం ఇచ్చారు. ఎవరికి? రామచంద్రమూర్తికి. ఏమని సమాధానం ఇచ్చారు? దశానన తలక అంటే రావణాసుడు తలక తమ్ముడు వచ్చారు. వీడికి వాళ్ళ అన్నయ్యకి దశానన అంటే 10 తలకాయలు, వీడికి అట్లీస్ట్ 2-3 తలకాయలు ఉంటాయి కదా. తమ్ముడు అన్నయ్యకి తగ్గట్టుగా తమ్ముడు కొంతైనా ఉంటుంది కదా. అందుకే వాడికి 10 తలకాయలు. ఆ ప్రకారంగా ఆలోచిస్తాడు. వీడు కూడా వచ్చాడు, వీడికి 3-4 తలకాయలు ఉంటాయి, మనం జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నారు. దాని అర్థం చెప్తున్నారు. కహ ప్రభు సఖా బుజ్జియే కాహ కహి కపి సునహు నరహ నర నాహ. ఈ సుగ్రీవ్ ఎవరు? కపిరాజ్. రాముడు ఎవరు? నరరాజ్, దశరథ రాజు తలకు కొడుకు. మరి అయోధ్య రాజ్ రాజారాం, ఈ కోతిల తలక రాజు. దశరథ రాజు తలకు నందుని చెప్తున్నారు, ఉపదేశం ఇస్తున్నారు. చూడండి, జాగ్రత్త సుమా. మనం ఎవరికి ఉపదేశం ఇవ్వాలి? వాళ్ళకి ఉపదేశం ఇవ్వాలి. మనం ఎవరికి పడితే భగవంతుడికి వెళ్ళి ఈ కపిరాజు సుగ్రీవి ఇస్తే అవుతుంది ఏంటి? అట్లీస్ట్ మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇలాగ వచ్చాడు విభీషణుడు అని చెప్పేసి చెప్పారు. మీరు జాగ్రత్త సుమా, వీడికి 10 తలకాయలు, వాళ్ళ అన్నయ్యకి 10 తలకాయలు, వీడికి 4 తలకాయలు ఉంటాయి, మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. ఏం చెప్తున్నారు తెలుసా? కహ ప్రభు సఖా బుझे కాహా కహై కపుసు సునహి నరహాయ జాని నో జై నిశాచర మాయ. ఈ నిశాచర తలక మాయ మీకు తెలియదు. భగవంతుడు అంటున్నారు, ఈ నిశాచర అంటే ఎవరు? ఈ రాక్షసు తలక మాయ మీకు తెలియదు, జాగ్రత్త సుమా. కామరూపకహి కారణ ఆయా. ఏదో ఒక కారణంతో, ఏదో ఒక కామనతోని ఇట్లు వచ్చుంటారు. మరి చెప్తున్నారు, భేద హమార లేన షఠ ఆవా రాఖ్య బాంధి మొహి అస్వభావ. వీడికి ఖచ్చితంగా మనం బంధించేద్దాం. మనం తర్వాత పని చూసుకుందాం. వీడికి యుద్ధం అయిన తర్వాత ముందు వీడికి కట్టిపడేద్దాం. కపిరాజులాగా ఉండాలి. మీరు రామచంద్రుడికి హితోపదేశం ఇస్తే అవుతుందా? ఇవన్నీ సఖా నీతి తూన నాకి విచారి మమ పన శరణాగత భయహారి. ఇవన్నీ విని ఆంజనేయ స్వామి ఒక్క మాట వినని ఎత్తలే. అర్థమైందా? ఇది ఆంజనేయ స్వామి ఒక్క మాటనే చెప్పలేదు. ఎవరికి? కపిరాజు సుగ్రీవకి. సుగ్రీవ, ఈ విభీషణ గురించి నాకు తెలుసు. ఈ రోజు మంగళారతికి లెగుస్తాడు, అంటే బ్రహ్మముహూర్తులు లెగుస్తాడు. కొంతమంది బ్రహ్మముహూర్తులు లెగలేరు మనోళ్ళు.
వీడు బ్రహ్మముహూర్తం లెగుస్తారు. రెండోది మీ నామ జపం చేస్తున్నాడు. మూడోది తులసి సేవ చేస్తున్నాడు. వాళ్ళ భవనం ముందు రామ్ అని చెప్పేసి రాసుకున్నాడు. ఇవన్నీ చూసేగా ఆంజనేయ స్వామి. అటువంటి మనిషి కాదు, నేను అతనితో సత్సంగం కూడా అయ్యింది, అతనే నాకు సీతాదేవి తాలూకా జాడ చెప్పారు, అశోక వాటికలో ఉన్నారని చెప్పేసి ఇవన్నీ చెప్పొచ్చుగా. ఆంజనేయ స్వామి ఒక్క మాట అనలేదు. ఎందుకు అనలేదు? సుని ప్రభు బచన హరస హనుమాన. ఎందుకు? ఎవరికైతే అర్థం అవ్వదో వారికి అర్థం చేయించాలి. భగవంతుడితో అన్నీ అర్థం అవుతుంది. అతనికి మనం చెప్పడం ఏంటి? గురువులకి భగవంతుడికి మనం చెప్పే అంత స్తోమత మనకి లేదు. భగవంతుడికి ఏది తెలియదు, మనం చెప్తే తెలుస్తుంది. చెప్పండి. సో అందుకే ఆంజనేయ స్వామి అది ఆ కంట్రోలింగ్ ఏది పడితే ముందు నాకు తెలుసు అని చెప్పేసి ఓ బలం అని చెప్పేసి చెప్పేకూడదు. చెప్పదు లేదు, నేను చూశాను, ప్రత్యేకంగా నేను చూశాను, అతను అటువంటి కాదని చెప్పి ఏం చెప్పలేదు. కానీ రాముడు ఏం చెప్తున్నారు? సౌఖానీతి తునీకి విచారి. మీరు విచారం చేసి చాలా మంచి నీతి చెప్పారు అని అంటున్నారు. ఎవరికి? సుగ్రీవుడు. ఇది విని ఆంజనేయ స్వామి ఇంకా ఆశ్చర్యపోయాడు. అరే రాముడు ఏంటి ఇలా చెప్పారు, మంచి నీతి చెప్పారని చెప్పి చెప్పారు, అయినా కూడా చెప్పుకుంటున్నారు. అప్పుడు ఆంజనేయ స్వామి రాముడు ఏమంటున్నారు? మమ పన శరణాగత భయహారి. నువ్వు నీతి చెప్పేవని నా నీతి విను. ఎవరైతే నాకు శరణం కోరుకుంటారో నేను వారికి ఎప్పుడు విడిచిపెట్టను. చూసారా చెప్తున్నారు. మమ పన శరణాగత భయహారి. నేను శరణాగతికి భయం నుంచి హారి, అతనికి ఏ ప్రకారంగా భయం లేకుండా చేసేస్తాను నా శరణాగతికి. సో నీ ప్రభు బచన హరసను. ఇది విని ఆంజనేయ స్వామి చాలా ఆనందపడిపోయారు. అరే ఇది నా రాముడు అని చెప్పేసి. శరణాగత వత్సల భగవాన్ అని. ఈ శరణాగతి అనేది సుగ్రీవు చెప్తున్నారు. ఒక చిన్న కథ, ఇది వాల్మీకి రామాయణంలో ఉన్నది. ఇది చెప్పి కథకి విరామం చేద్దాం. ఏం చెప్తున్నారంటే, చూడు సుగ్రీవ, ఒక అడవిలోని ఒక పావును ఉండేది. ఆ పావురంకి బోల్డ్ మంది పిల్లలు, కుటుంబీకులు, పెద్ద పరివారం ఉండేది. ఒకరోజు షికారి అంటే ఎవడు తెలుసా? వేటగాడు వచ్చి ఆ పావురాలకి అందను వల వేసేసి మొత్తం పట్టేసి వెళ్ళిపోయాడు. పట్టేసి వెళ్ళి తీసుకెళ్ళి ఇంకేం చేస్తాడు? చంపుతాడు, అమ్ముతాడు. ఏదైతే ముఖ్యమైన పావురం చూసి దుఃఖం పడుతుంది, కష్టపడుతుంది, ఓహో నా ముందే నా పరివారం అంతా నాశనం అయిపోయింది, పట్టుకొని వెళ్ళిపోయాడు వలలో పట్టుకొని అని చెప్పేసి దుఃఖం పడు. ఆ వేటగాడు కొన్ని రోజుల తర్వాత అదే తోవలోని మళ్ళీ వచ్చాడు. ఇది ఎవరు చెప్తున్నారు? ఇది రామచంద్రమూర్తి. ఎవరికి చెప్తున్నారు? సుగ్రీవుకు చెప్తున్నారు. మళ్ళీ ఆ వేటగాడు అదే తోవలోని వచ్చినప్పుడు అతనికి శరీరం రోగం కొద్దిగా క్షీణం అయిపోయింది. అతనికి కొద్దిగా డిజీజ్ రోగం ఉండేది. చాలా చలితో వణుకుతుండేరు, మరి ఆకలితో ఉండేరు, ఆరోగ్యం అంతా సహకరించిపోతుండేది. అలా వణుకుతూ ఆ షికారి, ఆ వేటగాడు ఆ పావురం కూర్చున్న చెట్టు కింద కూర్చున్నాడట కొంతసేపు. ఆ పావురం అనుకున్నది, ఇతనే నా మొత్తం పరివారానికి నాశనం చేశాడు, అయినా నేను ఉండే వృక్షం కింద ఇతను శరణం తీసుకున్నారు, సో ఇతనికి నేను ఎలాగ రక్షిస్తాను అని పావురం అనుకుంటుందట. నేనే వృక్షం కింద ఉన్నానో అంటే నా గృహం దగ్గర అతను ఆశ్రయం తీసుకున్నారు, ఇతను పాపం వణికిపోతున్నారు, ఏం చేద్దాం అని చెప్పేసి చెప్తే అతను పావురం వెళ్ళి అనేక ఆకులు, డ్రై ఆకులు అంటే పొడి ఆకులు, ఎండిపోయిన ఆకులు అన్నీ తీసుకొచ్చేసి తన నోటుతోని అంతా ఒక దగ్గర ఉంచారట. తీసుకొచ్చి ఒక బొగ్గు కాలుతుండేది, అది ఆకుతోని పట్టుకొని ఆ మూతితోనే తీసుకుని ఆ బొగ్గు కూడాను ఆ ఆకు పైన పడేశారట. రాముడు చెప్తున్నారు సుగ్రీవుకి. కొంత సమయం తర్వాత ఆ ఆకులన్నీ మండి కాలుతున్నది. ఆ కాలడంతో ఆ
షికారి వేటగాడికి కొంత వెచ్చదనం వచ్చింది. సో ఎప్పుడైతే వణుకుతుండేరో ఆ వెచ్చదనం రావడంతో కొద్దిగా వణుకడం పోయింది. సో పావురం అనుకుందట, చాలా మంచి సేవ చేశాను నేను, ఇప్పుడు వణుకడం బంద్ అయింది. పాపం ఆకలితో ఉన్నాడు, అయితే నేను ఆహారం ఏమి ఇస్తాను అని చూసింది. చుట్టుపక్కల ఏంటి ఏం ఆహారం చూస్తానండి, నేనే అగ్గిలో పడిపోతాను. ఆ పావురం అట ఆ అగ్గిలో పడిపోయిందట. అగ్గిలో పడిపోయింది చూసి ఆ పావురంకి అతను ఆ పావురం తలొక మాంసాన్ని తిన్నాడు. ఎప్పుడైతే ఆ శరీరం విడిచిపెట్టేశారో ఆ పావురము, ఆ ఆత్మకి తీసుకురానికి స్వయంకి వైకుంఠపతి శ్రీ నారాయణుడు గరుడ వాహనంతో వచ్చి వైకుంఠం నుంచి వచ్చి ఆ ఆత్మకి ఆ పావురానికి తీసుకెళ్ళట. వైకుంఠవాసం అని వైకుంఠవాసం ఇచ్చారట. కానీ రాముడు చూడండి, శరణాగతికి సేవించడం వల్ల భగవంతుడు వైకుంఠవాసం చేస్తాడు అని చెప్పి ఏడ్చుకుంటారట. ఆ పావురం చేసిన త్యాగం, శరణం కోరుకున్న వ్యక్తికి నా ప్రాణం పోయినా కూడా పర్వాలేదు, నేను సేవించాలి, నేను హితం చేయాలని చెప్పేసి భావన ఆ పావురం ఉన్నది. ఆ భావన స్వీకరించారట నారాయణుడు. సో అలాగని చెప్పి నేను ఖచ్చితంగా నువ్వు శరణాగతికి రక్షిస్తాను, నా పేరే శరణాగత భక్షరుడు అని రేపు ఎలాగ శరణాగతి పొందుతారో ఏ విధానంగానూ మనం ముందుకి తెలుసుకుందాం. రేపు మన సుందరాకాండ్ని సమాప్తి అయిపోతుంది. సో ఎల్లుండి నుంచి మనం లంకాకాండ్ని ప్రవేశిస్తాం. ఈ ఒక క్లాస్లోని శరణాగతి అవ్వదు. సో అద్భుతం, ఎందుకంటే విభీషణ తన థాట్స్ అండ్ థింకింగ్స్ తెలుసుకోవాలి. తను కోపపడితే వెళ్ళారా, కష్టంతో వెళ్ళారా, లేదు భగవంతుడి యొక్క పాదం. మనం కూడా శరణాగతి అయ్యే భగవంతుడికి మనం ఎవరిని ఊహించాలి, ఎవరిని మనం ఆలోచించాలి, ఎవరిని స్తుతి చేయాలి? భగవంతుడి యొక్క పాద పద్మాన్ని స్తుతి చేయాలి. ఏ పాద పద్మాన్ని మహాదేవుని ఆశ్రయించారో, ఏ పాద పద్మము స్పర్శించి రాయ అహల్య అయిపోయిందో, ఎంత పాపం తన పాతివ్రతాన్ని నష్టం చేసుకొని పరపురుషుడితోని విధానంగాను అధర్మం చేశారు. ఆ అధర్మి కూడాను ఆ పతిత పావన శ్రీ రామచంద్రుల యొక్క పాదాలని ఆశ్రయం చేసుకొని తను పావనం అయిపోయారో, అటువంటి పాదాలని నేను ఆశ్రయిస్తున్నాను అని మనం త్యాగీలు, శరణాగతులు, భక్తులు తలుచుకోవాలి అటువంటి పాద పద్మాలని. సో ఇది భక్తుల తాలూకా ముఖ్యమైన ఉద్దేశం, ముఖ్యమైన చింత ఉండాలి. సో అటువంటి పాద పద్మాలను నిరంతరంగా మనం ఆశ్రయించాలి, చింతించాలి, స్మరించాలి, స్తుతి చేయాలి, కీర్తించాలి అనుకుని భగవంతుడి తాలూకా పాద పద్మాలన్నీ మనం అందరం విన్నపం చేస్తూ ఈ కథ ఇక్కడ విరామం చేద్దాం. మంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో ఏవ చ పతితానం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.